హాయ్ ఫ్రెండ్స్, అక్బర్ బీర్బల్ కథలు ఎంత ఫేమస్సో మనకు తెలిసిన విషయమే. అక్బర్ బీర్బల్ కథలలో బీర్బల్ యొక్క సమయస్ఫూర్తి, సమస్యలను చాలా సులభంగా పరిష్కరించే విధానం చదివేవారికి వినేవారికి చాలా నచ్చుతుంది. ద అన్లక్కీ ఫేస్ అనే ఒక అందమైన కథను ఈరోజు తెలుసుకుందాము. దేర్ లివ్డ్ ఏ మర్చెంట్ కాల్డ్ హీరాచంద్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో హీరాచంద్ అనే వర్తకుడు నివసించేవాడు. ఇట్ వాజ్ సెడ్ దట్ ఎనీవన్ హూ సా హిస్ ఫేస్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వుడ్ నాట్ ఈట్ ఎనీథింగ్ దట్ డే. ఎవరైనా పొద్దున్నే అతని మొహం చూస్తే ఆ రోజంతా ఏమీ తినకుండా ఉంటారు అనేది ప్రజల నమ్మకం. అక్బర్ హెర్డ్ అబౌట్ హీరాచంద్. అక్బర్ హీరాచంద్ కోసం విన్నాడు. అక్బర్ వాంటెడ్ టు నో ద ట్రూత్. అక్బర్ నిజం తెలుసుకోవాలి అనుకున్నాడు. One day, when Akbar was on his way to the dining room, Hirachand was brought to him. అక్బర్ భోజనం చేయాలని భోజనశాలకి వెళ్తున్నప్పుడు హీరాచంద్ తీసుకురాబడ్డాడు. అదే సమయంలో రాణిగారు జబ్బుపడ్డారు అన్న వార్త ఒక మెసెంజర్ తీసుకురాగా అక్బర్ ఆ భోజనశాల దగ్గర నుంచి రాణిగారి దగ్గరికి వెళ్ళి చాలా సమయం రాణిగారితో గడుపుతారు. అతను తిరిగి తన భోజనశాల దగ్గరికి వచ్చినప్పుడు రాజుగారి ఆహారం చల్లగా మారిపోయింది. అందుకని వేడి ఆహారం కోసం మరి ఒక ఆహారాన్ని అతను ఆజ్ఞగా ఇస్తాడు. ఈ సమయంలోనే అక్బర్ తన అస్వస్థతగా ఉన్నట్లు ఫీల్ అవ్వడం మొదలు పెడతాడు. ద రాయల్ డాక్టర్ వాజ్ కాల్డ్ ఫర్. అక్బర్ అస్వస్థత కోసం రాజవైద్యుడు పిలిపించబడ్డాడు. The doctor told Akbar to rest and not to eat anything for a day. ఆ రాజవైద్యుడు అక్బర్ని విశ్రాంతి తీసుకోమని ఆ రోజంతా ఏమీ తినవద్దని చెప్పాడు. దానికి అక్బర్, కానీ నేను ఇప్పటి వరకు ఏమీ తినలేదు. అప్పుడు ఆ రాజవైద్యుడు, మీరు ఈరోజు పొద్దున్నే ఎవరి మొహం చూశారు అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా అక్బర్, నేను ఈరోజు పొద్దున్నే హీరాచంద్ మొహం చూశాను. అతని వల్లే నేను ఈ విధంగా బాధపడుతున్నాను. అందుకని అతన్ని ఉరి తీయవలసిందిగా నేను చెప్తాను అని రాజవైద్యుడితో చెప్పాడు. ఈ వార్త హీరాచంద్ వరకు చేరింది. హీరాచంద్ తను శిక్షింపబడుతున్నాడు అన్న విషయం తెలిసి చాలా భయానికి గురయ్యాడు. హీరాచంద్ చక్రవర్తి కాళ్ళ మీద పడి దయ కోసం అర్థించాడు. బట్ అక్బర్ వుడ్ నాట్ లిజన్. కానీ అక్బర్ వినలేదు. ద గాడ్ వాజ్ సమ్మన్డ్ అండ్ హీరాచంద్ వాజ్ ఇమ్మీడియట్లీ డ్రాగ్డ్ ఆఫ్ టు ద ప్రిజన్. ఆ భటుడు హీరాచంద్ని లాక్కెళ్ళి జైల్లో పడవేశాడు. పూర్ హీరాచంద్ వెయిల్డ్ అలౌడ్ ఇన్ ద ప్రిజన్. అమాయకుడైన హీరాచంద్ ఆ జైల్లో చాలా ఏడ్చాడు. ఆ భటుడు హీరాచంద్ మీద దయ చూపించాడు. అకస్మాత్తుగా ఆ భటుడికి ఒక ఉపాయం తోచింది. లెటస్ కాల్ బీర్బల్. మనం బీర్బల్ని పిలుద్దాము అని ఆలోచించాడు. బీర్బల్ వచ్చి హీరాచంద్ని తను చెప్పినట్టుగా చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. ఇట్ వాజ్ టైమ్ ఫర్ హీరాచంద్ టు బి హ్యాంగ్డ్. హీరాచంద్ని ఉరి తీయాల్సిన రోజైతే వచ్చింది. ఆ ఉరి తీయాల్సిన వ్యక్తి హీరాచంద్ యొక్క ఆఖరి కోరిక ఏమిటి అని అడిగాడు. నేను చక్రవర్తి గారిని చూడాలి అనుకుంటున్నానని హీరాచంద్ సమాధానమిచ్చాడు. ఎప్పుడైతే అక్బర్ చక్రవర్తి గారు వచ్చాడో అప్పుడు హీరాచంద్ ఏమన్నాడంటే, మీరు నా మొహం చూసినప్పుడు ఆ రోజంతా ఏమీ తినలేదు. అవును అని అక్బర్ సమాధానం ఇవ్వగానే, మీ విధి కంటే నా దురదృష్టం ఇంకా ఘోరంగా ఉంది. మీ మొహం చూడగానే నేను ఈరోజు చావవలసి వస్తుంది అని అక్బర్ చక్రవర్తికి హీరాచంద్ సమాధానం ఇచ్చాడు. సమ్మన్ హ్యాస్ టాట్ యూ టు సే దిస్. ఎవరో నీకు ఈ విధంగా చెప్పమని చెప్పారు అని అక్బర్ చక్రవర్తి అడగగా, నాకైతే ఇక్కడ ఎవ్వరూ తెలియదు. మరలా ప్రశ్నించగా, అవును, నేను బీర్బల్ని కలిశాను. బీర్బల్ హ్యాస్ సేవ్డ్ మీ ఫ్రమ్ కిల్లింగ్ ఎన్ ఇన్నోసెంట్ మ్యాన్. ఒక అమాయకుణ్ణి చంపకుండా ఈరోజు బీర్బల్ రక్షించాడు. అండ్ సెండ్ హీరాచంద్ అవే విత్ గిఫ్ట్స్. అంతేకాక హీరాచంద్ని ఎన్నో బహుమతులతో సత్కరించి తిరిగి తన ఢిల్లీ పట్టణానికి పంపించాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో.